ఆయనకి ఈ ఫ్లెష్ అంటే ఈ శరీరం ఆయన పెద్ద ఇది కాదు, మట్టి ఎంత మారేద్దామని ఉంటారు. ఆయనకి మనలో ఉన్న విలువైనది ఏంటంటే ఆత్మ. ఆయనకి వినపడాలంటే ఓ ప్రార్థన చేసినా, పాట పాడినా, ఆరాధన చేసినా ఆ దేవుడిని తాకాలంటే ఆయన శరీరం కాదు. ఆయన ఎవరు? మనలో ఆయన సంబంధించింది ఏమన్నది? ఆ ఆత్మ మాట్లాడితే ఆయన వింటాడు. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ శరీరంతో. మనం ప్రార్థన చేస్తాం, శరీరంతో చేస్తామా, మనసుతో చేస్తామా, ఆత్మతో చేస్తామా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ప్రార్థన చేస్తామంటారు, ఏమనుకుంటారేమో సరే బాగా చేస్తున్నాను నేను అందరూ బాగా చేస్తున్నాను అనుకుంటారు. ఇది మనసుతోనూ శరీరంతో చేస్తాను. అది ఆయన దగ్గర చాలా ఆత్మ 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 కలుసుకుంటే జవాబు వస్తుంది. సరే, నా అంశం ఏంటంటే నీవు భయంకరుడవు, నీవు కోపడతావు. నువ్వు ఆకాశం నుంచి తీర్పు తీరిస్తే దాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు. ఈ తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఆయన ఒక వ్యక్తికి తీర్పు తీరుస్తాడు, ఆయన ఒక కుటుంబానికి తీర్పు తీరుస్తాడు, ఆయన ఒక దేశానికి కూడా తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీస్తే దేశాలు సుగమ కుమారాలు భూమి దిగిపోయింది. ఆనాటి నుంచి నాటి వరకు అక్కడ భూమి దిగిపోయింది. ఒక వ్యక్తికి తీర్పు తీస్తే ఆ వ్యక్తి భూమి మీద పడక తీర్పు రెండు రకాలుగా ఉంటుంది. కొంచెం మనసు పెట్టడానికి ఎన్ని రకాలుగా ఉంటుంది? తీర్పు రెండు రకాలుగా ఉంటుంది. ఆయనకి విధేయులైన వారికి తీర్పు ఒక రకంగా ఉంటుంది, ఆయనకి అవిధేయులైన వారికి తీర్పు ఇంకొక రకంగా ఉంటుంది. తీర్పు అనేది చాలా భయంకరం, చాలా భయంకరం. ఆయన తీర్పు తీర్చిన తర్వాత ఇంకా తర్వాత సుప్రీం కోర్టు లేదు, ఇంకొక కోర్టు కూడా లేదు. ఆయన తీర్పు తీరిస్తే ఎంత అయిపోవాల్సిందే. కనుక ఆ తీర్పు రాకముందే ఆయన ఇంకా మనకు అవకాశం ఇస్తూ ఉండగానే మనం ఆయన్ని జ్ఞాపకం తీసుకోవాలి. ఒకసారి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుంచి చదవండి. పైకి తీసుకొని ఎవరైనా దయచేసి సహాయం చేయండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి. వారి వరకు దేవుడు తన కుమారుడి లోకానికి పంపించి ఏమని చదవమ్మా? నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి. ఈ మాట చాలా శ్రేష్టమైనది. ఒక వ్యక్తి తీర్పులోనికి రాకుండా, ఒక కుటుంబం కీడులోనికి వెళ్ళకుండా, ఒక దేశం దేవుని ఉగ్రత గురై నాశనం అయిపోకుండా
బ్రతకాలి దేవుని సన్నిధిలో అంటే దీన్ని గ్రహించాలి. దీన్ని గ్రహించాలండి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఏం చేశాడయ్యా అంటే శరీర విషయంలో చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డావయ్యా ప్రభువా? మా శరీరము చేసినటువంటి శిక్ష, మా శరీరము చేసినటువంటి దోషాలు మేము తీర్పులోనికి నిలబడలేమని మా పక్షంగా నీవే వచ్చి మా యొక్క శరీరంలో మేము అనుభవించాల్సిన తీర్పు శిలువలో నీవు అనుభవించావు కనుక మాకు శిక్ష లేదు, మాకు తీర్పు లేదు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించడం, ఇది ఎవరికైతే అర్థమవుతుందో కొంచెం జాగ్రత్తగా వినండి. వారు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో జీవిస్తామంటారు. శరీరం చావదు, కానీ అది డెడ్ కండిషన్లో ఉన్నది. శరీరము పాపము విషయంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వినండి, ఆత్మ డెడ్ కండిషన్లో ఉంటుంది. ఒకసారి ఇక్కడ నుంచి దీన్ని ఎట్లా పెట్టండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు, శరీరమును అనుసరించకుండా ఆత్మనే అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. పట్టుకోరా ఆత్మను అనుసరించి నడుస్తూ ఉంటే ధర్మశాస్త్రంలో ఏ నీతి ఉన్నదో, ఈ లోకం అంతా ఏది నీతి అని అనుకుంటున్నదో ఆ నీతినంతా కూడాను ఆత్మను అనుసరించి నడుస్తూ ఉంటే దేవుడు నీకు ఇచ్చేస్తాడంట. ఎలా ఇస్తారు చదువమ్మా. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అది పట్టుకోండి మాట, చాలా శ్రేష్టం. నేను ఎన్నో పాపాలు చేశానంటే ఈ శరీరంతో చేశాను, నా ఇష్టం నెరవేర్చుకున్నాను, నా సొంతం కోసం బ్రతికాను. ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, వ్యక్తమైన మాటలు, వ్యక్తమైన ఆలోచనలు, వ్యక్తమైన కార్యాలు నేను చేశాను. నేను శిక్షకు పాత్రుడాను. ఎన్నో కుటుంబాలకు నష్టం కలుగజేశాను, ఎన్నో కుటుంబాల కాపురాలు తీశాను, ఎన్నో ఘోరమైనటువంటి అనేకులను కొట్టాను, చంపాను. ఎంత ఘోరమైన పాపి బ్రతకాలా? అయితే నేను చావాలి. నేను చస్తే నాలో ఉన్న దేవుని ఆత్మ కూడా చచ్చిపోతుంది. నేను చచ్చినప్పుడు చావమంటే ఆత్మ చచ్చిపోవడమే. ఆత్మ పాతాళాన్ని పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపములు బంధించబడినటువంటి దేవాన్ని ఆత్మని తీసుకెళ్ళిపోయి అగ్నిలో నాతో పాటుగా కాల్చేస్తాను అంటాడు సాతాను. దేవుడు ఏం చేశాడంటే ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడినట్లుగా ఆ పాప పరిహారం నిమిత్తం దేవుడు పాప శరీరాకారంలో తన కుమారుడు పంపి ఆ పాపాలన్నీ ఆయనకి శరీరం శిక్ష విధించేసాడట. ఇక నీకు శిక్ష లేదు, ఆత్మానుసారంగా బ్రతుకుతాడట. అలాగే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన శరీరము చంపబడింది నీవు నేను చేసిన దుష్యము పాపము పరిహరించబడటానికి. ఆ శిక్ష, ఆ తీర్పు ఆయన శరీరములకు విధించి ఆ శరీరానికి శిక్ష లేకుండా, నా కుటుంబానికి శిక్ష లేకుండా, నా బిడ్డలకు శిక్ష లేకుండా ఆ దేవుడు నన్ను భద్రపరిచాడు. ఆయనలో దాన్ని ఏమన్నాడంటే బాప్తిజానికి పోల్చాడు. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని దీర్ఘశాంతము కనిపెడతా ఉన్నది, కనిపెడతా ఉన్నది, కనిపెడతా ఉన్నది. ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. ఆ మాట చదువమ్మా. 21వ వచనం, 20వ వచనం. పూర్వములో ఒక దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోని ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి.
చెప్పడం సార్ చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. పూర్వము నోవాహు ఓడను సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎవరు సిద్ధపరచమన్నారు? దేవుడే సిద్ధపరచమన్నాడు. ఎందుకు సిద్ధపరచమన్నాడు ఓడని? మనుషులు అందరూ పడైపోయారు, చెడిపోయారు. మరి ఆలోచన చెడిపోయినాయి. అసలు దైవ భయం లేదు, నీతి లేదు, మొత్తం చీకటి లోకం భయంకరమైన తయారైపోయింది. మనుషులందరూ కూడా ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు. దేవుని తీర్పు బయట ఆకాశంలో వచ్చి ఈ వీళ్ళ చేసినందుకు ఆయన సంతాపడ్డాడు. ఇలాంటి మనుషులు బాబోయ్, వీళ్ళు బాగున్నది ఏ సంతోషం లేదే, ఎంతో భయంకరంగా ఈ పాపం ఏంటి నాయుడు. అలాంటి చీకటి ముఖంలో దేవుడు దీర్ఘ శాంతం దాన్ని పెడతా ఉన్నదట. నీతిమంతులు అవుతారేమో, నన్ను తెలుసుకుంటారేమో, నీతిగా బ్రతుకుతారేమో, మంచిగా తెలుసుకుంటారేమో ఎదురు చూస్తా ఆయన ఖాళీగా లేడట. ఆయన ఆత్మను మనుషులని పంపించి ఒక్కొక్క పెట్టికి బోధిస్తా ఉన్నదట. బాబు నువ్వు వారయ్యా, ఆ సెల్ల తీసేయ్యా, ఆ పనికి పని మాటలు ఆపయ్యా, ఇదిగో నా మాట వినయ్యా, ఇదిగో ఓడ సిద్ధపరచడానికి నోవహును పంపించాను, ఓడ సిద్ధపరుస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఓడ వాక్యాలు బాబు రక్షించబడతావు. పూర్వము నోవహు ఓడ సిద్ధపరచు ఉండగా ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి ఆ చెరలో, ఆ పాపంలో, ఆ చీకటిలో బంధించబడిన వారికి ఒక్కొక్కరికి 120 సంవత్సరాలు ఆత్మతో బోధిస్తున్నాడట. ఆత్మతో బోధిస్తాడంటే జరిగింది 8 మంది ఆ వాడ ద్వారా రక్షించబడ్డారండి. మిగిలిన మొత్తం కూడా ఏం జరిగిందంటే నీటిలో ఉనికిపోయారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడిచి చెప్తాను నేను. హల్లెలూయా. ఈ వాడకి బాప్తిజానికి పేరుగా పెట్టాడండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆ వాడకి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తా ఉన్నది. హల్లెలూయా. మిమ్మల్ని రక్షిస్తుంది ఏంటి? వాడకు సాదృశ్యమైన బాప్తిజం. చెప్పండి, మిమ్మల్ని రక్షిస్తుంది ఏంటి? వాడకు సాదృశ్యమైన బాప్తిజము. మిమ్మల్ని రక్షిస్తుంది ఏంటి అంటే మీరు తీసుకున్న బాప్తిజము ఆ దినాల్లో నోవహు కట్టిన ఓడ అన్నమాట. ఇక్కడ బాప్తిజం అంటే ఒక అర్థం నేను మీతో చెప్తాను. బాప్తిజం అంటే సపరేషన్. ఇంగ్లీష్ లో బాప్తిజం అంటే సపరేషన్. చూడండి, నా వైపు చూడండి. బాప్తిజం అంటే సపరేషన్. అవిధేయులను విధేయులను వేరు చేయటం, అది బాప్తిజం. ఇప్పుడు తీర్పు వచ్చేసింది ఆకాశంలో నుంచి. ఆ టైం అయిపోయింది. 120 సంవత్సరాలు దేవుని ఆత్మ బోధించింది. నోవహు చెప్తా ఉన్నాడు, ఓడ కడతా ఉన్నాడు, బ్రతిలాడుతా ఉన్నాడు. అన్నయ్య, పెదనాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, రెండురా దేవుడు చెప్పాడు. రెండంటే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, యాదన చేస్తున్నారు, తిడుతున్నారు, పిచ్చాడు అన్నారు, ఎదురాడు అన్నారు. ఒకడు కూడా రాలేదు. చేసింది ఆకాశంలో నుంచి భయంకరమైనటువంటి ధారలు కురుస్తూ ఉన్నాయి, భూమిలో నుంచి నీళ్లు ఉడుకుతూ ఉన్నాయి. ఏం జరిగిందో తెలుసా? విధేయులైన వారు ఈ మీరేం చేస్తారు? విధేయులైన వారిని సపరేట్ చేస్తామని బాప్తిజం. విధేయులైన వారు పైకి వెళ్ళిపోతున్నారా, విధేయులైన వారు కిందకి వెళ్ళిపోతున్నారు. చూడండి, నా వైపు చూడండి. విధేయులైన వారు పైకి వెళ్ళిపోతున్నారా, విధేయుల వారు కిందకి వెళ్ళిపోతున్నారు. ఎవరు చేస్తున్నది సపరేషన్? హల్లెలూయా. నీరు చేస్తా ఉన్నది, నీరు కురుస్తా ఉన్నది. తాడెత్తు, 2 తాళ్ళెత్తు, 3 తాళ్ళెత్తు బిగుస్తా ఉన్నది. ఆ వాడ నీళ్ళ కంటే పైకి అలా నింపైపోతా ఉన్నది. నీళ్ళు పైన విహరిస్తా ఉన్నది వాడ. ఆ వాడలో సమృద్ధికరమైన ఆహారం, ఆహ్లాదకరమైనటువంటి భోజనం, చక్కని ఆనందకరమైనటువంటి పరిస్థితి ఆ ఓడలో. ఆ నీళ్ళలో అవిధేయులైన వారు వెళ్ళిపోతున్నారు లోపలికి, దిగిపోతున్నారు లోపలికి.
దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తా ఉన్నది. ఆ దినాలలో తీర్పు ఎలా వచ్చిందో ఇక కొద్ది దినాల్లో మనకు కూడా తీర్పు రాబోతా ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయం చూడము ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయం 17వ అధ్యాయం 26వ వచనం చదువు. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. నోవహు దినములలో ఏం జరిగిందో మనిషి కుమారుని దినములలో, మనిషి కుమారుని దినములలో కూడా అదే జరగబోతా ఉన్నారు. మీరు ఒకవేళ అనుకుంటున్నారమ్మా బాగానే ఉంది కదా, పరిస్థితులు చూడండి. అల్లకల్లో ఉన్న ప్రపంచం, అల్లకల్లో ఉంటారు. సువార్త ప్రకటించడానికి లేదు. శాసనాలు చేస్తున్న మన భారతదేశంలో, మన ఆంధ్రలో కూడా ఎక్కడికి వచ్చేస్తుందో చూడండి. ముగించుకోవాలి, ఎక్కడికి వచ్చేస్తుందో చూడండి. సపరేషన్. ఆ ఓడకు సాదృశ్యమైన బాప్తిజం మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని వేరు చేస్తా ఉన్నది. పైకి తీసుకెళ్ళడానికి విధేయులు, ఓడలోకి వచ్చే వారిని పైకి తీసుకెళ్ళడానికి అవిధేయులమైన వారిని కిందకి పాతాళంలోకి తీసుకెళ్ళడానికి ఆ నోవహు ఓడకి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తా ఉన్నది. ఈ బాప్తిజాన్ని కొంచెం వివరిస్తారు. కొంచెం కొద్ది టైం జాగ్రత్త. బాప్తిజం అంటే ఏమిటి? బాప్తిజం అంటే ఏమిటండి? రోమపత్రికలో ఉన్నది. బాప్తిజం అంటే యేసు క్రీస్తు వారి యొక్క మరణము, పునరుత్థాన, పునరుద్ధానం. ఈ మూటికి సాదృశ్యం. ఒకటి, పాపం విషయంలో నువ్వు చచ్చిపోవాలి. రెండవది, బాప్తిజం ద్వారా యేసు క్రీస్తు వారిలో నువ్వు ఆయన యొక్క మరణములో, భూస్థాపనలో పాలిభాగం అవ్వాలి. ఆ తర్వాత పునరుద్ధానం ద్వారా యేసయ్య ఏ విధంగా మూడో దినం లేచాడో అదే విధంగా నీవు కూడా పునరుద్ధానంలో లేచి ఒక యేసయ్యలాగా నువ్వు బ్రతకాలి. అది బాప్తిజం అంటే. అదే బాప్తిజం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నోవహు దినాలలో ఏం జరిగిందంటే ఆ బాప్తిజమము అని అంటే ఒకసారి ఆది కాండంలోకి వెళ్ళండి. ఆది కాండంలో ఏమని ఉంటుందంటే, మీతో చెప్పాను, నోవహుని అతన్ని దేవుడు మూసివేసెను అన్న మాట మీతో చెప్పానండి. నోవహును దేవుడు మూసివేసెను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి నా వాళ్ళకి గుర్తుంటది. ఈ సందర్భం ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఓకే, ఎవరిని మూసివేశాడు? ఒక్కడే మూసివేశాడు. జంతువుల్ని మూసివేయక, పక్షులను మూసివేయక, అక్కడ ఉన్నటువంటి మిగిలిన 7 మూసివేయక. వింటున్నారండి? కొంచెం మాట పడినటువంటి దయచేసి. నోవహును మూసివేశాను. నోవహును మూసివేసాడంటే ఈ మొత్తాన్ని నోవహులో ఉంచాడు అన్నమాట. అంటే శిరస్సైన యేసుక్రీస్తు వారిలో బాప్తిజం పొందినటువంటి ఈ 7 పక్షులను మొత్తాన్ని యేసుక్రీస్తు వారిలో ఉంచాడు. ఎందుకో తెలుసండి? జాగ్రత్తగా వినండి. వీళ్ళ ద్వారా ఒక నూతన సృష్టి ప్రారంభించాలి దేవుడు. ఈ భూమి మీద పనికి మాలిన చెత్త దిగిపోయింది, పడిపోయింది, పట్టిపోయింది. ఒక నూతన జనరేషన్, 7 పక్షులు అన్ని కూడా ఒక నూతన భూమి మీద, నూతన సృష్టిలో నూతన ఆరంభము ప్రారంభమైంది. హల్లెలూయా. ఎందుకు తీర్పంటే పనికి మాలినటువంటి దేవునికి మహిమ తేలేదు, దేవుని మహిమను గుర్తించలేదు, దేవుని కనపరచలేదు, దేవుని ఆరాధించలేదు.
సదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మలను రక్షిస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మము అంటే ఆయన యొక్క మరణములోను, తర్వాత ఆయన యొక్క పుస్తకములోను, తర్వాత ఆయన యొక్క పునరుత్థానములో నీవు పాలిభాగస్థులు అవటం బాప్తిస్మము. ఓకే, హల్లెలూయా. బాప్తిస్మము అంటే ఇంకొక అర్థం ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం దయచేసి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27. క్రీస్తువారికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిలోకి బాప్తిస్మం పొందావు నువ్వు? దేవుడు ఎవరిని మోసేయబోతున్నాడు? క్రీస్తును మోసేయబోతున్నాడు. ఒక రోజున క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా నోవహును మోసిలో వేసినప్పుడు నోవహు ఓడలో అందరూ ఎలా రక్షించబడి ఆ నూతన సృష్టిలోనికి వెళ్ళారు. క్రీస్తులో మూసివేయబడిన నీవు మీరందరూ కూడా నూతన సృష్టిలోనికి వెళతా. ఇక కొంచెం ముందుకు వెళ్తాను మీకు. ఇది రాత్రి చెప్పినటువంటి విషయం. ఓకే, దీనికి మూలం ఎవరంటే కుటుంబ యజమానుడు మూలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం చదవతాను. ఆ మాట కొంచెం చెప్పి 15 నిమిషాలు ముగిస్తారు. అటువలనే పురుషులారా జీవవర కృపావరంలో ఈ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఈ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఓకే, హల్లెలూయా. కాపురం చేయడానికి ఎవరు కాపురం చేసేది చెప్పండమ్మా? కాపురం చేసేది ఎవరు? ఒక డౌట్ వచ్చేసిందండి మీకు. మళ్ళీ చదవమ్మా మాట. అటువలనే పురుషులారా జీవవర కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఎవరమ్మా చేసేది కాపురం? వాక్యం చేసేది బాగా చెప్తుంది అసలు. అమ్మా ఇంకా కాపురానికి వెళ్ళాలా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అమ్మ ఎవరు? ఈ అమ్మ ఎవరురా? ఆ అమ్మ నారి. ఆమె నారి అని పేరు పెట్టాడు ఆదా కదండి. ఎవరు పేరు పెట్టాడు? నారి అంట. ఎందుకని? నా ఎముక, నా మాంసం ఆలోచించి వచ్చావు, నా దానివి నారి అని తీసుకున్నాడంట. వారిద్దరు ఏక శరీరం అవుతారని మనం లోకంలో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాం అనుకున్నాడంట, నేను నారి అని పేరు పెట్టేది పర్వట్ అయిపోయింది. నువ్వు నారి కాదు, నువ్వు అవమ్మ అన్నాడంట. నువ్వు అవమ్మ అన్నాడంట. నువ్వు నారి అనుకున్నానంటే నువ్వు ఆలోచించి తీసిన దానికి న్యాయం కోరుకున్నానే కాదమ్మా. నువ్వు సర్వ శరీరులకు నువ్వు జీవం ఇస్తాదానికి ఇచ్చేదానికి. హల్లెలూయా. అవమ్మ అంటే సర్వ శరీరులకు జీవము అవలో ఉందంట. నీవు జీవ నిధి తల్లి. నీలో నుంచే జీవము రావాలి, నీలో నుంచే మనుషులు రావాలి. కనుక నువ్వు అవ్వము జీవానికి తల్లి నీవు. కనుక అమ్మ నిన్ను నేను సన్మానించాలి, నిన్ను నేను గర్వపరచాలి, నిన్ను నేను ఉన్నతంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ భార్య జీవము నిధి అని నీకు తెలుసా? భార్య భర్తతో కాపురం చేసింది కాబట్టి భర్త భార్యతో కాపురం చేసి జ్ఞానంగా బ్రతకాలి. అప్పుడు నీ బిడ్డలు ధన్యులవుతారు, అప్పుడు నీ కుటుంబం ధన్యులవుతుంది. అప్పుడు మీరందరూ మహిమ శరీరాన్ని ధరించి నిశ్చలమై వాయువుల దేవునితో ఉంటారు. హల్లెలూయా చెప్పండి. జీవమను కృపావరము, జీవమను కృపావరం కమలమా చెప్పేసేస్తారు. దాన్ని ఏమన్నారంటే పెద్దలు 3 ముళ్ళ బంధం అన్నారు. ఒక ముడి వేస్తే ఊరుకోరు, మళ్ళీ ఏం చేయాలా? 2వ ముడి కూడా వేయాలి. అరే 3వ ముడి వేసేవా లేదా అని వెయ్యి రక్కెక్కరాడా అంటే మళ్ళీ 3వ ముడి కూడా వేయాలి. ఈ భార్యాభర్తల బంధం అనేది 3 ముళ్ళ బంధం. 3
బంధం, శారీరక బంధం, ఫ్లెష్ బంధం అంటారు. ఫ్లెష్ అంటే మట్టి బంధం కదా, శారీరక బంధం. రెండవది రక్త బంధం, చూడండి బ్లడ్ బాండ్ అంటారు. మూడవది స్పిరిచువల్ బాండ్. ఇది మొట్టమొదటి ముడి శారీరక బంధం, రెండవ ముడి రక్త బంధం, మూడవ ముడి ఆత్మ బంధం. ఈ భార్యాభర్తల సంబంధంలో ఈ మూడు బంధాలు కలిసి ఉన్నారండి. అది మూడు ముళ్ళు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ లోక కుటుంబాల్లో ఒక్క ఫ్రెష్ బంధం మాత్రమే నడుస్తుంది. బ్లడ్ రిలేషన్ నడవడం లేదు, స్పిరిచువల్ రిలేషన్ నడవడం లేదు. ఆ ఒక్క మూడే పని చేస్తుంది. శరీర బంధం, శరీర బంధం పెళ్లి చేసుకోవడం, ఇద్దరు ఏకమవడం, పిల్లల కన్నా వాళ్ళు తెచ్చుకోవడం, రేత్రి పగులు, ఇదే బతుకు, ఇదే ఖర్చు, ఇదే తగలట్లంతా. రక్త బాండు లేదు, రక్త బాండు లేదు. ఒకసారి నిర్గమకాండం చూడండి, ఒకసారి గబగబా చెప్పేసేస్తారు. నిర్గమకాండం 4వ అధ్యాయం, దయచేసి త్వరగా సహాయం చేయి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన చెప్పండి. 25 చూడండి. 24 అతడు పోవు మార్గముల సత్రంలో అక్కడ ఆగరా. నిజముగా నాకు రక్త సంబంధమైన పెరిగి ఇప్పుడు మనం రెండవ ముడి ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఇప్పుడు దాకా నాకు శరీర సంబంధం భర్త వెళ్తున్నదయ్యా, నేను నీకు సేవ చేసుకుంటాను, అనువుడి పెట్టాను, పట్టుకుంటున్నాను, ఇరువాకి పెడుతున్నాను, పిల్లల్ని కట్టాను, పిల్లల్ని పెంచుతున్నాను, ఇంతవరకే అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఏమైందంటే దేవుడు సత్రంలో సంపడానికి వచ్చాడు. ఆమె ఎవరో తెలుసా? విద్యార్థిరాలు. విద్యార్థులకి బాప్తిజం అన్నా, సున్నతి అన్నా వాళ్ళకి రాత అసహ్యం. అసలు సూపర్ సున్నతి ఏంటి మా దేవుడితో బంధన. ఆ సున్నతి లేకపోతే మేము కూడా మీకు అయిపోతాం. మేము దేవుడి బిడ్డలుగా, మా దేవుడు మమ్మల్ని మా బిడ్డలు కాపాడాలి అంటే నేను సున్నతి పొందాలి. ఏంట సున్నతి? అసలు మాకు అసలు ఒప్పుకోము. సున్నతి అంటే నిజుడికి అసహ్యం, బాప్తిజం అంటే నిజుడికి అసహ్యం. బాప్తిజం తీసుకుంటుంటే కోపం, బాప్తిజం ఇస్తే కోపం. ఇది బ్రహ్మాండికి ఇది బ్రహ్మాండు పది ఉంటుంది. ఇక్కడ దేవుడి రక్తం ఉంటుంది. ఇక్కడ దేవుడి రక్తంతో పట్టించబడి ఉంటుంది. భార్య భర్తల కుటుంబం పక్కన బ్రహ్మాండ్. ఏమండి శరీరంగానే బ్రతుకుతున్నారు కానీ ఇది మర్చిపోతున్నారు. ఇది మర్చిపోయాడు మోషే. తన కుమారుడికి సున్నతి చేయాలి. దేవుడి గ్రంథాలు ఏమన్నదంటే మోషేను తన కుమారుడు ఇద్దరిని సంపడానికి వచ్చాడు. దేవుడు బైబిల్ పండితులు రాశారు. ఇదేంటి దేవుడు ఎటువంటి ఎందుకు సంపడానికి వచ్చాడు మమ్మల్ని? వెంటనే బుర్రలు ఎక్కిందండి. వెంటనే అక్కడ తీసుకొచ్చేసి కవాళ్ళ కొడుకులు పడేసేసి ఆ డబ్బుకి దయచేసేసి ఆ మోషే పాఠాల పోయిన పడేసేసి, అయ్యా ఇప్పుడు నాకు రక్త సంబంధమైన భర్త అయ్యా కాళ్ళు కొట్టుకుని ఏడుస్తామంటే మోషే కొడుకు ఇద్దరు లేచి కూర్చున్నారు. దేవుడు కోపం తగ్గించుకుని వెళ్ళిపోతాం. చూస్తా ఉంది సిద్ధం. మీ భార్యాభర్తల బంధంలో బ్లడ్ బాండ్ ఉందా? శారీరక బంధమేనా? ఇంతవరకేనా? చేసుకోవటం, సంపాదించుకోవటం, పిల్లలు పోషించుకోవటం, చదివించుకోవటం, ఆదర్శించుకోవటం ఒక్క మూడేమో మీ జీవితంలో మీ వైవాహిక భార్యాభర్తల సంబంధంలో ఒక్క మూడేమో పనిచేస్తుంది. రెండవ బ్లడ్ బాండ్ దేవుని ఉత్తరత. అందువల్ల కుటుంబాల మీదకి, బిడ్డల మీదకి శాపాలు, భయంకరమైన శోధనలు, బిడ్డలు లోబడకుండా పాడైపోతూ, డ్రగ్స్ కన్నట్టు పడిపోతూ, రౌడీలైపోతూ, ఈ కళ్ళ ముందే ఈ కుమారుడు, ఈ మరణ సంతానం హతమైపోవడానికి కారణం బ్లడ్ బాండ్ లేదు నీ కుటుంబంలో. ఆ సంగతికి సాదృశ్యమైన బాప్తిస్మము ఆ కుటుంబ యజమానుడు తీసుకోలేదు. ఆ స్త్రీ ద్వారా నేను వచ్చాను. ఈ లోకంలో ఏ పురుషుడు వచ్చినా ఆ జీవమిచ్చ తల్లి ద్వారానే వస్తామండి. ఆ తల్లిని అవమానపరచవాక, ఆ తల్లిని చూడవాక, భార్య కదా నా కాళ్ళ పడుగులతో నా సొమ్ముది కదా అన్నమాట. జాగ్రత్త. నీవు
ఆమె నీ జీవితంలో లేకపోతే నీవు నీ బిడ్డను పెంచలేదు. ఎన్నో కుటుంబాలను చూశాను. ఆ కుటుంబంలో ఆ తల్లి చచ్చిపోయిన తర్వాత ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఈ పురుషులు ఇంకొకరు చేసుకుంటాడు, వాళ్ళ రాజులుగా బ్రతుకుతూ ఉంటారు. అదే ఆ కుటుంబంలో పురుషుడు లేకపోతే ఆ తల్లి వాళ్ళని ఎన్నో వస్తువులని వాళ్ళు పెంచుకుంటారు. తెలుసా? స్త్రీని నిర్లక్ష్యం చేయబాక, బలహీనమైన సన్మానించుకుని నేర్చుకోని వాళ్ళు. ఇది కృపా జీవమైన కృపావరం అనేది స్పిరిచువల్ వాట్ అండి. ఇది అని తెలుసా? దానికోసం భర్త బాప్తిజం అవ్వాలండి. ముందు అసలు భర్త బాప్తిజం అవ్వాలండి. తాకాయికి బాప్తిజం చేయకుండా ఈ గుడ్డి బాప్తిజం కూర్చోబెడితే ఉపయోగం ఏమంటారా? బాప్తిజం అంటే ఫుల్ శరీరం మీద అంటే భార్య భర్త ఇద్దరు ఫుల్ శరీరం. ఇద్దరు బాప్తిజం తీసుకున్నప్పుడు మనతో ఒక అతనికి బాప్తిజం ఇస్తున్నారు. బాప్తిజం ఇస్తామంటే అతను చిన్న ఎదుగుతున్నాడు. ఎంత పుస్తకం సీమంత పుస్తకం మాస్టర్ గారికి డౌట్ వచ్చేసి ఏదో సీమ అవసరం ఏంటంటే దాకా ఒక రూపాయలు తండ్రి నాకు అదే అయిపోయిన తర్వాత వచ్చి సీకొస్తానన్నాడు. బాప్తిజం కాదు, నేను ఒకదాన్ని బాప్తిజం పొందాను. ఈ భర్త బాప్తిజం పొందలేదు. నాకై పొందవాలి, నాకై పొందగలా. ఎవరు ఈడెక్కడ పోయింది, శాపం ఎక్కడ పోయింది? నీ భర్తని సారాయి కొట్లో, నీ భర్తని వ్యభిచార గృహంలో, నీ భర్తని సోది చెప్పేవాళ్ళ మధ్య ఈవేమో మందిరంలో కృపావారం ఎలా పని భాగస్తున్నారు. పురుషుడు రక్షించబడి నా భార్య చీకొట్టుకొని కూర్చొని ప్రార్థన చేయాలి. దేవా, ఇప్పుడు మేము రక్షించబడ్డాం. నా భార్య నేను, ఆమె నాకు జీవం, ఆమె అమ్మమ్మ, జీవగల ప్రతి దానికి ఆమె తల్లి, ఆమె నేను మన్నన చేస్తున్నాను. ఆమెను కదిలించేవాటే నీ ప్రార్థన ఇష్టమైపోతుంది సార్. ఏం తొన్నపోతు అవందానన్న వరకు ఇక చూడు ఆయన కూరపడిపోద్ది, అన్నపడిపోద్ది, నీకు తిండదు, ఇక నీ మొహం చూడదు, శిక్ష పట్టాలంటే నువ్వు పట్టడం పట్టాలంటే ఇంకేం ప్రార్థన? ఇంకేం ప్రార్థన అండి? మన్నన చేయి, సన్మానించు, నువ్వు ముందు మారు, నీ భార్యను మహిమకు మార్చుకో. హల్లెలూయా. మీరిద్దరూ ఈ విధంగా జీవమాన కృపావరంలో పని భాగస్తులు, మీ బిడ్డలు మీతో పని భాగస్తులుతారు. వీరి లోకాన్ని విడిచిన మహిమ శరీరాలు ధరించి పరలోకంలో దేవుడు మీకోసం కట్టిన ఆ చక్కని గృహంలో యేసయ్య వాగ్దానం చేశాడు. నా తండ్రి ఏక నివాసాలు కలవు. లేకపోతే నీతో చెప్తాను, నేను వెళ్ళి నీకు స్థానం సిద్ధపరిస్తే, నీకు కాదు, నీకు, నీకు, నీ భార్యకు, నీ బిడ్డలకు